ఆ మహిళల్లో మెదిలిన చిన్న ఆలోచన వారిని వ్యాపారులుగా మార్చింది. తమకు వచ్చిన విద్యని ఉపాధిగా మార్చుకున్నారు. వారు వేసిన ముందడుగుతో స్వయం ఉపాధి పొందడమే కాదు, తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ మహిళలు ఏం చేస్తున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం, వచ్చేయండి. ఒకే దగ్గర కూర్చొని ఏకాగ్రతతో బిజీగా పనిలో నిమగ్నమైన వీరంతా వనపర్తి జిల్లా కొత్తకోటలోని విద్యానగర్ కాలనీకి చెందిన మహిళలు. బంధువుల ఇంట్లోని పెళ్లి కోసమో లేక సొంతింటిలో జరుగుతున్న శుభకార్యం కోసమో వీరు వంటలు చేయటం లేదు. తాము ఎంచుకున్న వ్యాపారంలో భాగంగా ఈ పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ కాలనీలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో కాలనీలోని మహిళలే అన్నదాన కార్యక్రమానికి సొంతంగా వంటలు చేసేవాళ్లు. ఇలా చాలా ఏళ్ల పాటు సాగింది. పండుగ నవరాత్రుల సందర్భంగా వీరు చేసే వంటలకు ఎంతో మంది ఫిదా అయ్యారు. పిల్లలు స్కూల్కు, భర్తలు పనికి వెళ్లగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న వీరికి స్వయంగా ఉపాధి పొందాలి అన్న ఆలోచన వచ్చింది. దానికి తమకు వచ్చిన వంట అనే విద్యనే ఆయుధంగా మార్చుకున్నారు. మొదటగా రమాదేవి తన భర్తను ఒప్పించుకొని శ్రీ విఘ్నేశ్వర హోమ్ ఫుడ్స్ ని తెరిచింది. తనతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్న మహిళలు సైతం చేరటంతో వీరి వ్యాపారం సూపర్ సక్సెస్ అయింది. వినాయకున్నప్పుడు మేము పూజల దగ్గర 11 రోజులు అన్నదానానికి మేమే వంటలు చేసేవాళ్ళము. అదేవిధంగా ఇట్లా చేసుకుంటే బిజినెస్ కూడా చేసుకుంటే బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇంటి ఫుడ్ అందరు బాగా ఇష్టపడతారు అన్నట్టు మేము ఇంకా కర్చకాయలు, సుట్లు, భక్షాలు అన్నీ రెడీ ఆర్డర్ పైనే తయారు చేస్తున్నాము. హోమ్ ఫుడ్స్ ని మొదలు పెట్టిన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే టైంని ఇలా సద్వినియోగం చేసుకుని కుటుంబానికి ఆర్థిక దన్నుగా ఉంటున్నాము అని చెప్తున్నారు. 2 years నుంచి మాకు బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఏది చెప్పినా మేము టైంకు అందిస్తున్నాం. మేము అందరము కలిసి వినాయక చవితి అప్పుడు 9 రోజులు మేము అన్నదానం చేస్తుంటాం మా గల్లీలో. అట్లా తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో, పిల్లలు స్కూల్కి వెళ్ళినాక టైం పాస్ కాదు కదా, అట్లని ఈ విధంగా మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఆర్డర్ మీద అన్ని రకాల ఫుడ్స్ ని ఈ మహిళలు తయారు చేస్తూ ఉన్నారు. తాము చేస్తున్న పిండి వంటలు నచ్చి దూర ప్రాంతాల నుంచి సైతం వస్తూ ఉన్నారని ఆనందంగా చెబుతున్నారు. పెళ్లిళ్లు, బర్త్డే, మ్యారేజ్ డే, బారసాలలు వంటి ఫంక్షన్లకు తాము వంటలు తయారు చేసి అందజేస్తూ ఉన్నామని మహిళలు చెబుతున్నారు. తాము ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా చేతితోనే చేస్తూ ఉండటంతో రుచికరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. నెలకు 10 నుంచి 15 వరకు వచ్చేస్తుంది. చాలా బాగుంది చేయడం. భక్షాలు చేస్తాము, మురుకులు చేస్తాము, కర్జకాయలు, లడ్డు, క్యాటరింగ్ కూడా చేస్తాము, రైస్ అన్నీ చేస్తాము, మటన్, చికెన్ వల్ల చేస్తుంటాము. విఘ్నేష్ హోమ్ ఫుడ్స్ మహిళలు చేస్తున్న వంటకాలు రుచికరంగా ఉంటున్నాయని వినియోగదారులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే దొరకటంతో పాటు నాణ్యతగా ఉండటంతో తాము ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఇక్కడే ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తూ ఉన్నామని చెబుతున్నారు. వీరిని ఇంకా ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి చెందటంతో పాటు ఈ రంగంలో చాలా మంది మహిళలు వచ్చి ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. మనకు శుభకార్యాలకు అవసరమైనటువంటి స్వీట్స్, హాట్స్, అదేవిధంగా క్యాటరింగ్, భోజనాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా రుచికరంగా, చాలా నాణ్యతతో తయారు చేస్తున్నారు. ప్రత్యేకంగా అందరినీ ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఓ పక్క ఇంటి పనులు చేసుకుంటూనే మరోపక్క ఆర్డర్పై పిండి వంటలు తయారు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు ఈ మహిళలు. ఒకప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండే తాము ఇప్పుడు తమకు వచ్చిన నచ్చిన రంగంలోనే ఉపాధిని వెతుక్కొని కుటుంబానికి ఆసరాగా నిలవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు.